నిజంగా మనిషి పానం అంటేనే గాలిల దీపముల్ల. అసలు ఎప్పుడేమైతుందో, ఎవరి జాతకం ఎట్లా మారుతుందో, ఎవరి బతుకు ఎట్లా తిర్రమర్రైతుందో ఏం చెప్పలేం. అవునా కాదా? అసలు అప్పటిదాకా మంచిగున్న మనిషికి అప్పటికప్పుడే ఏమన్నా కావచ్చు. మళ్ళా తానుకుంటా ఇంట్లోకి వెళ్ళి పోయినోళ్ళు డైరెక్ట్ మళ్ళీ వాపస్ రాకుండా యమలోకానికో స్వర్గలోకానికో పోవచ్చు. ఏందవ్వా ఇవి ధూమ్ధామ్ ముచ్చట్లా, లేకుంటే ఉత్తమ సందేశాలు వేదాంతాలు చెప్పే ముచ్చట్లా అని అనేరు. అట్లా అనకూర్రి. అప్పుడప్పుడు కండ్లు బైర్లు గమ్మి కరెంటు షాట్ కొట్టే ముచ్చట్లు కూడా చెప్పుకోవాలి. అగో ఇగో పడవనా బోటా? పడవనే. అట్లా బుచ్చడ మంది ప్రయాణం చేస్తురు. మన పండగ బస్సులలో కదా ఎట్లుంటారో గట్ల ఫుల్ ఉన్నారు. అగో పోతుంది. అటెన్కి ఏమైందంటే అయ్యయ్యయ్యో ఏందిది? పాపం కండ్ల ముందు ఎట్లా మునిగిపోయిందో చూడు. ఓరి దేవుడో, పాపం జనాలు మునిగిపోయిరు. దగ్గర 80-90 మంది నీళ్ళలో తేలిరట. అంటే చచ్చిపోయిరన్నట్టు. అయితే ఇది మన కాడ కాదు, గా కాంగో దేశంలోనట. లెక్కకైతే పడవల గంతమంది ఎక్కనే ఎక్కద్దు. కానీ అగడబడ్డట్టు 280 మంది ఎక్కిరు. ఏమున్నది, బ్యాలెన్స్ తప్పింది, పడవ మునిగింది. ఒర్రంగా పానాలు పోయినాయి. ఇంత ఘోరం కదా అసలు. ఇగో ఇల్లు పానాలతోని బయటపడ్డ అదృష్టవంతులు. కడుమోలు మాత్రం పత్తకలేరు. చూసినవా, బస్ అయినా బండైనా పడవైనా కానీ ఎక్కువ మంది కూర్చుంటే ఒక ఇట్లనే ఆగమవుతుంది.